కాకినాడ జిల్లా పిఠాపురంలోని కుంతి మాధవస్వామి కోనేరులో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలను ఆదిపరాశక్తి పీఠాధిపతి నిత్య విద్యానంద భారతి స్వామీజీ తీవ్రంగా ఖండించారు. పవిత్రమైన కోనేరులో కేక్ కటింగ్ చేయడం, కొవ్వొత్తులు ఆర్పడం హిందూ సాంప్రదాయాలకు విరుద్ధమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ధర్మాన్ని అవహేళన చేయడమేనంటూ వ్యాఖ్యానించారు. ఆయన పుట్టినరోజు నాడు అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేయాలే తప్ప దేవుడి సమక్షంలో ఇలాంటి పాశ్చాత్య వేడుకలు జరపడం అనుచితమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసిన స్వామీజీ, దేవాదాయ శాఖ అధికారులు కూడా వెంటనే స్పందించి వేద పండితులతో కోనేరులో సంప్రోక్షణ నిర్వహించాలని కోరారు. ఒకవేళ తగిన చర్యలు తీసుకోకపోతే తాము తదుపరి కార్యాచరణకు దిగుతామంటూ హెచ్చరించారు. కుంతి మాధవుని యొక్క దేవాలయ సంబంధించి కోనేరుకు సంబంధించినటువంటి ఒక చిన్న ఇష్యూ, దీనిని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఒక పక్క భగవత్ స్వరూపము, ఒక పక్క వేద మంత్రోచ్చారణ, ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో అదే సమయాన్న అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటము, అక్కడ మళ్ళా కేకులు కట్ చేసుకోవటము, దీనికి సంబంధించి అవి ముఖాలకు పూసుకోవటము, దీనిని హిందూ ధర్మాన్ని హేళన చేయటంగా భావనలోకి వస్తున్నది. తక్షణమే ఆ ప్రదేశం ఎక్కడైతే జరిగిందో దానిని వేద శాస్త్రోత్తముగా బ్రాహ్మణోత్తములందరూ కూడా అక్కడ ప్రక్షాళన చేసి జరిగినటువంటి కార్యక్రమానికి తీరుగా అక్కడ నిర్వహించినటువంటి పెద్దలు కానీ, అక్కడ నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించినటువంటి రాజకీయ నాయకులు కానీ తక్షణమే దాని క్షమాపణ చెప్పి ఈ కార్యక్రమాన్ని తక్షణమే క్షమాపణ చెప్పి అక్కడ జరిగినటువంటి విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సభావేదికంగా మనవి చేయడం జరుగుతుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి మనకు సంబంధం లేనటువంటి ప్రయాణాలతో కూడుకున్నటువంటి పాశ్చాత్య సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి వేడుకలు దేవాలయ ప్రాంగణంలో చేయడం ఏమిటండి? దీనిని ఎండోమెంట్ వారు ఒక్కసారి పునఃపరిశీలన చేసి సంబంధిత అధికారులు స్పందించి దానికి సంబంధించినటువంటి కార్యక్రమం మీద తప్పనిసరిగా నివేదిక వేసి ఇలాంటివి పునరావృతం కాకుండా తక్షణమే చర్య తీసుకుంటారని చెప్పి స్వామీజీ తరపు నుంచి మేము ఆదిపరాశక్తి క్షేత్రం తరపు నుంచి మేము స్పందిస్తున్నాము.